ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చనిపోయినారు కదా, మనమే ఆ కుటుంబానికి ఏదో ఒక న్యాయం చేయాలా. వాళ్ళ అన్న చనిపోయినాడు, ఆ లక్కని పెళ్లి చేసుకోవాల్సిన అతను కూడా చనిపోయినాడు. ఇటు వీళ్ళ ఆధారం పోయిండది, అట తల్లికున్న ఒక్కగానొక బిడ్డ పోయిండాడు. ఆ ఇంటికైనా ఈ ఇంటికైనా వాళ్ళిద్దరే మగదిక్కు. మన తప్పుకి ఆ రెండు కుటుంబాలు బాధపడుతుండాయి. వాళ్ళకేమో చిన్న చిన్న సహాయాలు చేయడానికి వాళ్ళు తీసుకోరునా, అట్టనే వాళ్ళని ఈడ్చిపెట్టకూడదు. ఆ కుటుంబాలు అనుభవిస్తున్న నరకానికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూడాలా. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఏం చేయమన్నా చేస్తాన్రా, కానీ వాళ్ళు తీసుకోకపోతే మనం మాత్రం ఏం చేయగలుగుతాం? ఏంట్రా అలాగే చూస్తున్నావు? అన్నా, వాళ్ళ సమస్యకి పరిష్కారం నువ్వే. నేను పరిష్కారం ఏంట్రా? వాళ్ళ జీవితంలో మళ్ళీ సంతోషం రావాలన్నా, వాళ్ళ అన్నయ్య లేని లోటు శాశ్వతంగా దూరం కావాలన్నా నువ్వు దుర్గను పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసుకోవాలా? అవునన్నా, నువ్వు ఆ ఇంటికి అల్లుడు అయినావంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటావు, వాళ్ళ కష్టంలో తోడుంటావు, ఆ ఇంట్లో వాడు అవుతావు. కాబట్టి మిగిలిన వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తావు, వాళ్ళని చదివిస్తావు. వాళ్ళన్న ఏమేమైతే చేయాలనుకున్నాడో అవన్నీ నువ్వే చేస్తావు. వాళ్ళన్నయ్య లేడనే బాధని దూరం చేస్తావు. ఏం మాట్లాడుతున్నావురా? నేను బాగా ఆలోచించి చెప్తాను. మన వల్లే కదా వాళ్ళ జీవితం అట్టయిపోయింది. అది ఆ టెట్టిడిచి పెడతాం వాళ్ళని. నా మాటినన్నా, ఆ అమ్మాయి కూడా బాగుంటుంది, మీ ఇద్దరి జంట చక్కగా ఉంటుంది. పెళ్లి చేసుకున్నా. సరేరా, నువ్వు చెప్పినట్టే నేను దుర్గన్ పెళ్లి చేసుకుంటాను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఏం చేయాలా? నువ్వు చేస్తానని నాకు మాట ఇవ్వరా? అరే, నువ్వు చెప్పునా, నేను చేస్తా కదా. లేదురా, నువ్వు మాట ఇస్తేనే. సరేనా, నువ్వు చెప్పింది వింటాను. నువ్వు బెయిల్ మీద బయటికి వస్తానని మాట ఇస్తేనే నేను దుర్గని పెళ్లి చేసుకుంటాను. ఓనా, నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కండిషన్లన్నీ పెట్టమాక. మన వల్ల తప్పు జరుగుండది, అనుభవిస్తున్నాను. రే, తప్పు చేసింది నేనురా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. అలాగే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న నిన్ను కూడా బయటికి తీసుకొచ్చుకుంటాను. వాళ్ళకి న్యాయం చేయడం ఎంత ముఖ్యమో నా తమ్ముడిని బయటికి తీసుకొచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. అన్నా, నా గురించి ఇడిచిపెట్టి ముందు ఆ పాపల సంగతి చూడు. నువ్వు నాకు మాట ఇచ్చావురా, బయటికి రావాల్సిందే. లాయర్తో మాట్లాడి 2 రోజుల్లో బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేస్తాను. వస్తాను రా.